ఆండాల్ దివ్య తిరువడిగలేశ్వరను తిరుపై 21వ పాసరంకి అయితే వచ్చేసాము. ఈ పువ్వులన్నీ చూసారా? ఈ పాటకి నా వీడియోలు చూసిన వాళ్ళకైతే అలవాటైపోయిద్ది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోదా అమ్మకి పూల జడ అయితే నేను చేయడానికి అయితే ఇవన్నీ తీసుకున్నాను. ఈ సంవత్సరం అయితే పువ్వులతో పాటు కొన్ని గ్లిటర్ షీట్స్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా నేను గోదా అమ్మకి పూల జడ ఎలా కుట్టానో ఈ వీడియో ద్వారా చూసేయండి. ప్రతి ఏటా కూడాను 2 పూల జడలు అయితే కుడతాను. ఈ సంవత్సరం కూడా 2 పూల జడలే కుట్టాను. దీనికి గాను నేను క్యాలెండర్ తీసుకొని చిన్న పూల జడ కోసము ఒక్కొక్క చామంతి పువ్వు, ఒక్కొక్క గులాబీ పువ్వు అయితే వాడాను. తర్వాత రౌండ్ షేప్లో ఓన్లీ తెల్ల చామంతులు మాత్రమే పైన వచ్చేటట్టు చూశాను. ఈ గ్లిటర్ షీట్ని తీసుకొని బిళ్ళల్లాగా అంటిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అన్ని పూల మధ్యలో ఒక్కొక్క కలరు అయితే నేను గ్లిటర్ షీట్ని అంటించాను. ఫైనల్గా ఈ 2 పూల జడలు ఎలా రెడీ అయ్యాయో చూడండి. నేను ఈ గోదా అమ్మవారు గెటప్ ఎందుకు వేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.